ఈ రాష్ట్రంలో ఈ లోకల్ బాడీ ఎలక్షన్ల హడావిడైతే మొదలైందని చెప్పాలి. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం 100కు 100 మేమే గెలుస్తామని చెప్పేసి రెండు పార్టీలో కూడా సవాల్ విసిరడం జరిగింది. ఈ విషయాలకు సంబంధించి అంజిరెడ్డి సార్ ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా ఎందుకంటే బీజేపీ ఎక్కడుంది అని చెప్పేసి అటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ అంటుంది. ఇప్పుడు కొత్తగా మన అధ్యక్షుడు నియామకం అయ్యారు, మరి ఎట్లా ఉండబోతోంది తదుపరి చర్య? మొన్న మీరు చూసారు ఎమ్మెల్సీ ఎలక్షన్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే ఎలక్షన్, సిట్టింగ్ సీట్ ఆఫ్ కాంగ్రెస్ సిట్టింగ్ సీట్లో మేధావులు బీజేపీని గెలిపారు. మేధావులు అందరూ ఎవరు తరఫున ఉంటారు? భారతీయ జనతా పార్టీ. మీరు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో అవి నెరవేర్చిన తర్వాత మీరు ఎలక్షన్లకు పోతే అప్పుడు వాళ్ళే మీకు బుద్ధి చెప్తారు. ఇదే నిదర్శనం, అంతకన్నా మించి ఏం లేదు. దీన్ని బట్టి మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ మీరు చూడండి, సర్పంచ్ అయ్యి ఎన్ని నెలలు అయింది, ఎంపీటీసీ అయ్యి ఎన్ని నెలలు అయింది, ప్లస్ మున్సిపల్ కార్పొరేషన్లో అయ్యి ఎన్ని నెలలు అయింది, మున్సిపాలిటీలో ఎన్ని నెలలు అయింది. ఎందుకు పెట్టలేకపోతారు? ఎందుకు భయపడతా ఉన్నారు? మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం ఉందా? దీన్ని కోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత ఇప్పుడు మేము ఎలక్షన్లు పోతామని పోతా ఉన్నారు. ఇది ఒకటే నిదర్శనం, అంతకని మించి ఏం కాదు. ఎందుకంటే గతంలో అంటే గత 11 సంవత్సరాలుగా కూడా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. గత 10 సంవత్సరాలుగా కూడా బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది. రెండు పార్టీలను నమ్మి మేము మోసపోయాయని చెప్పేసి కొంతమంది ప్రజలు అంటున్నారు. వాళ్ళకి ఎట్లాంటి సమాధానం చెప్తారు? అమ్మ, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు మొన్న కూడా ఏంది మొట్టకాయలు వేసారు. 15th ఫైనాన్స్ అమౌంట్ ఏదైతే ఉందో లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టినప్పుడు 2483 కోట్లు రావాలి. 2483 కోట్లు మేము లాస్ అయినామని మీరే అంటారు. మీరు దీన్ని బట్టి నిదర్శనం అది ఒకటే. మీరు ఇంకేం కావాలి? మీరు లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టమని మేమే అంటున్నాం కదా, ఎందుకు పెట్టలేకపోతా ఉన్నారు? సరే, మీరు వాలంటీర్గా పెడతా ఉన్నారా? కోర్టు ఏదైతే హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత September 30th లోపల పెట్టమన్నారు, దాంతో మీరు ముందుకు పోతా ఉన్నారు. ఇంకోటి, మీరు ఇచ్చిన హామీ ఏమున్నది? అసెంబ్లీలో బిల్లు ఏమని పాస్ చేశారు? 42% అన్నారు. అది ప్రజలకు ఏదైతే ఉందో 42% ఇచ్చి మీరు నెరవేర్చండి. ఎందుకంటే 42% రిజర్వేషన్ని ఈ యొక్క ఉత్తరాన్ని కూడా కేంద్రానికి పంపడం జరిగింది. నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాలపై కూడా చర్చించడం జరిగింది. మరి కేంద్రం ఎందుకు మద్దతు ఇవ్వలేకపోతోంది రాష్ట్రానికి? సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం ఏదున్నా 50% దాటొద్దు, వీళ్ళకి తెలుసు కావాలని ఏదో అవగాహన పెట్టేసి దీన్ని డిలే చేయడానికి ఒకటే ఉన్నది. మీరు ఇంతమంది గెలిచిరు, గవర్నమెంట్ మీద ఉంది, మంత్రులు ఉన్నారు, ఎందుకు భయపడతా ఉన్నారు? ఈ భయమే మీకు తెలుస్తూ ఉన్నది, అంతకన్నా మించేది. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల్లో ఎందుకంటే గ్రామ స్థాయిలో అటు మొత్తం కూడా చూస్తే మాత్రం క్యాబినెట్ మొత్తం వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మేము సంక్షేమం అభివృద్ధి మా ప్రధాన ఎజెండా. ఎందుకంటే 1.5 year నుంచి కూడా మేము చేసినటువంటి పథకాలను, అమలు చేసినటువంటి పథకాలను పూర్తి స్థాయిలో ప్రజలకు వివరిస్తామంటున్నారు. ఎందుకంటే గతేళ్ళ బీఆర్ఎస్ కూడా మేము ఎన్నో పథకాలు ఇచ్చాము, 10 ఏళ్ళుగా మేము ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకున్నామని చెప్పేసి బీఆర్ఎస్ అని. మరి బీజేపీ ఇచ్చినటువంటి హామీలను ఏమాత్రం పూర్తి చేసింది? ఇప్పుడు ఎట్లా ప్రజల్లోకి వెళ్ళగలుగుతుంది? దీనికి చర్చకు రెడీ అంటే ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తాను. ఒకటే గుర్తుపెట్టుకోండి, మేము ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చాలో ప్రజలకు చెప్పండి. మేము కిసాన్ మోర్చా తరఫు నుండి 6,000 ఇస్తూ ఉన్నాం. 6,000 ఇచ్చింది హామీ నెరవేర్చలేమా? మీరు ఇచ్చిన హామీ తులం బంగారం ఉన్నది, ఇచ్చినవా? తర్వాత మహిళలకు 2,500 ఇస్తాను, ఇచ్చినవా? తర్వాత ఏంటంటే పెన్షన్ 4,000 ఇస్తాను, ఇచ్చినవా? ఒంటరి మహిళలకు 4,000 ఇస్తాను, ఇచ్చినవా? వృద్ధులకు 6,000 ఇస్తాను, ఇచ్చినవా? అదేవిధంగా మీరు ఈ రుణమాఫీ చేస్తానో మొత్తం రుణమాఫీ చేసినవా? అదే మీరేంది రైతు బంధు ఏదైతే ఉందో రైతు భరోసా 15,000 ఇచ్చినవా? ఇట్లా చెప్పుకుంటూ పోతే మొత్తం ఒకటి 6 గ్యారంటీలు మీరు ఇచ్చింది ఏంటంటే ఫ్రీ బస్ ఒకటి ఇచ్చి ఆ బస్సులు కూడా పెంచకుండా డొక్కు బస్సులతో మీరు తీసుకుపోతా ఉన్నారు. మహిళలు గట్రా ఇబ్బంది పెట్టేసి ఇది ఒక్కటే మీరు హామీ నెరవేర్చే, మిగతా ఏ హామీలు ఏమి నెరవేర్చలేరు. ఇంకొకటి ఏంటంటే ఎక్కడన్నా దీనికి చర్చ సవాలు ఎక్కడన్నా మీరు 18 నెలలు అయింది మీ గవర్నమెంట్ వచ్చి, ఏ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎక్కడ ఏమన్నా కొబ్బరికాయ కొట్టిన దాఖలాలు ఉన్నాయా? ఇప్పుడు ఏదైతే లోకల్ బాడీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు మీరు ఏం చెప్పి ఓట్లు అడుగుతారు? ప్రజలకు ఒకటే అమ్మా నిదర్శనం. మీరు చూడండి, అన్ని పార్టీల కన్నా 40 లక్షలు మెంబర్షిప్ అయింది. ప్రతి ఒక్కరు బీజేపీ వైపు ఉన్నారు. ఎడ్యుకేషన్లో కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కనీసము 10th క్లాస్ నుండి 12th క్లాసు కనీసం అడాప్ట్ అనేది ఏమన్నా వేరే రాష్ట్రాలు చేసిన తర్వాత కూడా ఇక్కడ చేసుకోలేకపోతారు.
ఆయుష్మాన్ భారత్ 5 లక్షల రూపాయలు 70 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో ఆయుష్మాన్ భారత్ ఇంప్లీట్ చేసుకుంటే వాళ్ళకు ఆరోగ్యంగా భద్రత వస్తుందని. అదేవిధంగా లోకల్గా ఏదైతే ఉన్నదో మీరు ఇచ్చిన ఆరోగ్యశ్రీ 10 లక్షలు అని చెప్పారు. ఏ హాస్పిటల్లో పోతే ట్రీట్మెంట్ జరుగుతుందా అడుగుని, ప్రజలను అడగండి. ప్రజలను అడిగితే చెప్తూ ఉంటారు. తర్వాత ఏదైతే రేషన్ కార్డ్స్ ఉన్నాయో మీరు ఇస్తున్న రేషన్ కార్డులు ఇచ్చారా, చాలా చెప్పుకుంటూ పోతే ఇవాళ ఈ రోజంతా పోతుంది. ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు కావచ్చు, ఎందుకంటే కేంద్రం నుంచి దాదాపు సంవత్సరానికి కొన్ని వేల కోట్లు కూడా ఖర్చు పెట్టుకుంటుంది. దీంతో మేము ప్రజలకు సంబంధించినటువంటి ఒక పథకాలను పూర్తి స్థాయిలో నెరవేర్చాము. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు, అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు, మరొకసారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూడండి అంటున్నారు ఎమ్మెల్సీ అంజిరెడ్డి. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, బీజేపీ కార్యాలయం.